అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భువనేశ్వరి, జీబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ చెన్నై నుంచి మాట్లాడతాను. ఈరోజు చూసినారంటే ఐవీఎఫ్ ఏం సక్సెస్ అవుతుంది, ఇప్పటికీ ఏం సక్సెస్, ఏం అడ్వాన్సెస్ ఉంది అనేది నిన్న వాళ్ళకు తెలియలేదు. సో దాని గురించి మాట్లాడతాను. సో అదేమంటే ఇప్పుడు ఐవీఎఫ్లో ముందుకు ఎందుకు 30-40% ఉండింది, ఇప్పుడే 60-70% అయింది. మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా లేదా, అగైన్ వాళ్ళకు ఎవరికి వచ్చి ఏంట్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు ఫెయిలియర్ అవుతుంది అనేది నిన్న వాళ్ళకు కన్ఫ్యూషన్లో ఉంటుంది. అగైన్ న్యూ ఏఆర్టీ లా అంటాము. ఇప్పుడు ఏఆర్టీ లా వచ్చిన తర్వాత అందరికీ వచ్చి డోనర్ ప్రోగ్రామ్స్, సరిగేట్ ప్రోగ్రామ్స్ అన్నీ డిఫికల్ట్గా ఉంది. సో అట్లా ఉండేటప్పుడు మనం ప్రివెంట్ చేసుకొని ఏం చేయాలా, ముందుగానే ఎందుకు పోవాలనేది గురించి మాట్లాడతాను. వెయిట్ వచ్చి ఎప్పటికంటేనో ఇప్పుడు ఏజ్ వచ్చి నిండా అడ్వాన్స్ అయ్యేది చూస్తాము. అందరికీ ప్రిమేచ్యూర్గా ఓవేరియన్ లాస్ అంటాం, అதாவது మనకు అండాలు పెరిగే తావున ఆ ఓవరీస్ అంటాం కదా, దాంట్లో అందరికీ విన్ని చిన్నది అయ్యేది చూస్తాము. నంబర్ ఆఫ్ ఎగ్స్, అండాల నంబర్స్ కూడా నిండా తగ్గిపోయేది చూస్తాము. ఓవేరియన్ రిజర్వ్ అని చెప్తాము. ఆ టెస్ట్ చూస్తేనే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ముందుకంతా 40-45 ఏళ్ళలో జరిగేది ఇప్పుడు 30-35 ఏళ్ళ లోపలనే అన్ని మెనోపాస్ మాదిరి అయిపోతుంది. సో మనకి ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఉండేదానికి ముందునే మనం వెంటనే ఐవీఎఫ్ చేసుకొని కన్సీవ్ అయ్యేది బెటర్ ఆప్షన్గా ఉంటుంది. చాలా మందికి వచ్చి ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రోసిస్ ఇది మరి ఉండే వాళ్ళకు ముందుకంతా ల్యాప్రోస్కోపీ వచ్చి కొంచెం డిఫికల్ట్గా ఉండింది, కాంప్లికేటెడ్గా ఉండింది. ఇప్పుడు అట్లా లేదు. ఉంటే లేటెస్ట్గా 3D టెక్నాలజీ నిండా ఎక్స్పీరియన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్స్ అంతా మనం ఉండేటట్టు అండ్ రెకరెన్స్ అంట మళ్ళీ మళ్ళీ వచ్చేది తగ్గిపోతుంది. బాగా క్లియర్గా చిన్నవి కూడా రిమూవ్ చేసేది మనకు కరెక్ట్గా చేంజ్ అవుతుంది. అందుకోసం ఏమవుతుంది, సక్సెస్ పెరిగేది చూస్తాం. నెక్స్ట్ చూసినారంటే ఐవీఎఫ్లో ఎగ్ నెంబర్స్ తక్కువగా అంటే ముందుకంతా వేరే టెక్నాలజీ ఉండదు. ఒక్కొక్కసారికి మనం ఎగ్ తీస్తూ ఉంటాము, లేదంటే డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ పోతాము. ఇప్పుడు అట్లా కాదు, ఎగ్ నెంబర్స్ తక్కువగా అంటే మన స్టెమ్ సెల్లో పీఆర్పీ మనం ఇంజెక్ట్ చేస్తాము. అట్లా లేకుంటే కూడా డ్యూయల్ స్టిమ్యులేషన్ అంటాము, ఓ డబుల్ స్టిమ్యులేషన్, అట్లా ఒకే సైకిల్లోనే 2 సార్లు ఎగ్స్ మనం తీస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎగ్ నెంబర్స్ పెరుగుతుంది, టైం నిండా తక్కువ అవుతుంది, మనకి ఎగ్ వచ్చి క్వాలిటీను ఇంప్రూవ్ అయ్యేది చూస్తాము. సో అప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వెంటనే విదిన్ 2 మంత్స్లోనే మనకు హైగా ఉండేది చూస్తాం. సో జీబీఆర్లో ఏం చేస్తాం అనేది ఇక్కడ చెప్తాను. జీబీఆర్ వచ్చి ఫస్ట్ మనం డయాగ్నోసిస్ చేస్తాం. మీకు ఏజ్కి మనకి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకు హస్బెండ్కి ప్రాబ్లమ్స్ ఉందా, మనోட రిసర్వ్కి అయితే మరి యా ట్రీట్మెంట్ బెస్ట్గా ఉండే ఆప్షన్ వేస్తాను. దాని తర్వాత ట్రీట్మెంట్లో వచ్చి అన్నీ పర్సనలైజ్డ్గా మీకు ఒకరికి మరి ప్రాబ్లమ్స్ ఉండేది. డయాగ్నోసిస్ తెలియకుండా మీరు ట్రీట్మెంట్ చేయకూడదు. అన్నీ మెడికల్ మేనేజ్మెంట్ చేసి కరెక్ట్గా అయిన తర్వాత మీకు న్యాచురల్ ఛాన్సెస్ ఉంటే న్యాచురల్గా ఇస్తాము. అట్లా లేదంటే మనకు ఐవీఎఫ్ఓ చేస్తాం. సో ఐయుఐలో కూడా 30% ఇప్పుడు ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ల్యాప్రోస్కోపీ చేసి మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేటప్పుడు ఐయుఐలో సక్సెస్ ఎక్కువగా అయ్యేది చూస్తాం. దాని తర్వాత ఐవీఎఫ్ మూవ్ అవుతాం. ఐవీఎఫ్లో అగైన్ అందరికీ ఇక్సీ అనే దాంట్లో మనకు ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేజర్ చేసి ఎంబ్రియో గ్లూ పెట్టి మనం అన్నీ చేసేటప్పుడు మనకు ఐవీఎఫ్ సక్సెస్ ఎక్కువ అయ్యేది చూస్తాము. నిండా టైంలో లేజర్ యూజ్ చేయకుండా ఉంటారు, దాంట్లోనే మనకు అడిషనల్గా మనకు సక్సెస్ వచ్చేది చూస్తాము. దీని తర్వాత యూట్రస్ సైడ్లో మనం 100% ప్రాపర్గా ఉందా, కరెక్ట్గా ఉందా చూసుకొని మన ఆప్షన్స్ పెడతాం. యూట్రస్ టీబీలో అఫెక్ట్ అయితేనో లేదా యూట్రస్ లేకుండా ఉండే వాళ్ళకు మనం సరిగేట్ ఆప్షన్స్ ఇస్తాము, లేదంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంది. బట్ కంపేరింగ్ టు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ సరగసీ ప్రాసెస్ మనకు అవగలుగుతుంది. ఎందుకంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్లో నిండా కాంప్లికేషన్స్ ఉంటాయి, మళ్ళీ దాంట్లో వచ్చి టైం టేకింగ్, కాస్ట్ అన్నీ పెరిగే పట్టు మనం సరగేట్ ప్రాసెస్లో ప్రిఫరబుల్గా వాళ్ళకు ఆప్షన్ ఇస్తాము. ప్రెగ్నెన్సీ కానగా సపోర్ట్ సిస్టమ్ అనేది నిండా ఇంపార్టెంట్. అందరూ 14 days మట్టుమే సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అయిననే మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళిపోండా, ఇక్కడెక్కడ ఫాలో చేయండి అనేటప్పుడు ప్రెగ్నెన్సీ 3 monthsలోనే నిండా వాళ్ళకు అబార్షన్ అయ్యేసి వచ్చేది ఇక్కడ చూస్తాను. లేదా 3rd month 4th monthలో యూట్రస్ ఓపెన్ అయిపోయిందని చూస్తారు. ఆ ఫాలోఅప్ లేకుండా ఉండండి. అది జీబీఆర్లో మనం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ప్రెగ్నెన్సీ హెల్తీగా 3 months క్రాస్ అవుతుందని చూస్తాము. సో అప్పుడే ఆ సక్సెస్ అనేది మనం చెప్పుకొని అవుతుంది. ప్లస్ స్కాన్స్ నిండా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్లో అన్నీ చూసి క్లీన్ ఎన్విరాన్మెంట్లో ల్యాబ్ నిండా పక్కాగా మనకు యాజ్ పర్ గైడ్లైన్స్ అంటామో దానిపడి మనకు కరెక్ట్గా ల్యాబ్ మెయింటైన్ చేసి ల్యాబ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ చూసేటప్పుడు సక్సెస్ ఎక్కువగా వచ్చేది మనం చూస్తాము. సో ఇది మాదిరి మీకు
దీని గురించి ఐవీఎఫ్లో లేటెస్ట్గా ఏముంది, ఆల్రెడీ ఫెయిలియర్ ఏంటి, ఏం రీజన్ తెలుసుకోవాలా, లేదు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంది, లేదు క్రోమోసోమ్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే మనం ఆ జెనెటికల్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకు బేబీ హెల్తీగా ఇస్తాం. సో ఇవి గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్లోనే ఫాలో చేయొచ్చు. మీరు వచ్చి మన హెల్ప్ లైన్లో కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో అన్నీ వచ్చి మీకు A to Z ఇక్కడ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా మనం వచ్చి ఇవ్వగలుగుతుంది. సో జీబీఆర్ ఫర్టిలిటీ సెంటర్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు వెబ్సైట్లోనో లేదు జస్ట్ డైల్ అనే దీంట్లో యాప్లోనో పోయి చూసుకోవచ్చు. లేదు మనోడ హెల్ప్ లైన్లో కాల్ చేసి మీకు ఏమైనా కావాలంటేనో మీరు దాని గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. 24/7 మా సిస్టర్స్ ఆ డాక్టర్స్ ఫోన్ అటెండ్ చేస్తారు. మీరు దాంట్లో మీరు కనుక్కొని మీరు వచ్చి ఆ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. ఏదైనా ఫెయిలియర్స్ అవుతుంది, ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, మీకు డౌట్స్ ఉందని నేను ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది, మీరే తీసుకోవచ్చు. సో ఇదిగా ఇప్పటికీ ఇంకా ఐవీఎఫ్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సెంటర్స్ ఎక్కువగా పెరిగితేను ఎందుకు మనం వచ్చి సక్సెస్ అవ్వాలా అనేది నిండా వాళ్ళకు ఉంటుంది. బట్ నిండా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఎక్కువ పెరిగే పట్టు ఈ డిమాండ్ ఉంటానే ఉంటుంది. బట్ చూస్ చేసేది బాగా సక్సెస్ వచ్చి మన పర్సనలైజ్ కేర్గా ఉండాలంటే మీరు అది ఆప్షన్ చూసి మనం సెలెక్ట్ చేసుకోండి. ఇదే నేను చెప్పనొచ్చేది. ఐవీఎఫ్లో ఎవ్రీడే లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉంటుంది. బట్ మనకి ఏం కావాలా, మనకి ఏది చేయాలా అనేది ఉంది. అందరికీ అన్ని ట్రీట్మెంట్ చేసేదాని పేరు అది సైన్స్ కాదు. మనకి ఏం ట్రీట్మెంట్ కావాలని చెప్పేది కరెక్ట్గా చెప్తారని చూసుకోండి. అండ్ ప్రాపర్గా చేసుకున్నారంటే సక్సెస్ కంటిన్యూ వస్తుంది. థ్యాంక్ యూ.